వెల్కమ్ టు టీవీ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకూరపల్లి మండలం వజ్రగడ్లో ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కార్యక్రమంలో మండల నాయకులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రగడ్డ తిరిగి మాట్లాడుతూ అయ్యన్న పాత్ర ఒప్పుకున్నారు. వజ్రగడ్డలో మెజార్టీ వైఎస్ఆర్సీపీదేనని, దీంతో మరింత మెజార్టీ మనం ఇవ్వాలని చెప్పి ఆయన ప్రజలు కోరారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నలుగురు ఎమ్మెల్యేలు కావాలా, ఒక్క ఎమ్మెల్యే కావాలా, మీరే తేల్చుకున్నట్టు అల్టిమేటివ్ ఇచ్చారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ టీవీ వైజాగ్, మీ ఎంఏ రాజు. మీరు వెళ్ళే పని అయిన పదవికి చెప్పాలి, వాళ్ళ భార్యకి చెప్పాలి, వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి, వాళ్ళ చిన్న కొడుకు కూడా చెప్పాలి. ఈ నలుగురు ఎవరు కాదన్నా సరే మీ పని అవ్వదు. అందుకు ఆలోచించుకోండి. మీ ఓటుతో ఒకడు ఎమ్మెల్యే కావాలా, నలుగురు ఎమ్మెల్యే చుట్టూ మీరు తిరుగుతారని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అమ్మ చివరిగా ఒక మాట, ఈ రోజు జగనన్న మీ అందరికి తెలుసు, ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి అంటున్నారు. దయచేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా మహిళలు అంటుతాను, ఈ గ్రామంలో ఉన్న ప్రతి మహిళని కోరుతాను, అమ్మ మీ అందరు కూడా ఆలోచన చేయండి. జగనన్న మాట ఇచ్చాడు, ఆ రోజు మీరు ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, జగనన్న మనకి ఏమైనా ఇచ్చాడా లేదా, ఏదైనా పథకం ఆలోచన చేయండి. ఒకవేళ కానీ మీరు లబ్ధి పొందుంటే, జగనన్న మీద అభిమానం ఉంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తూ, అమ్మ 2 ఓట్లు వేయాలి మీరు. ఒకటి ఎంపీ బూడి ముత్యాలరెడ్డి గారికి, ఒకటి నాకు కూడా, 2 కూడా మంచి మెజార్టీతో గెలిపించి మరి రేపు రాబోయే రోజుల్లో మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, జై జగన్, జై జగన్, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. ఇంకో మాట అన్నాడు, నేను చంద్రబాబు అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చేద్ది అన్నాడు. ఎంతమందికి వచ్చిందమ్మా ఈ గ్రామంలో? ఎవరికి రాలా. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాలా. ఇంకోటి అన్నాడు చంద్రబాబు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉద్యోగులు ఇవ్వకపోతే నెలకి 2000 చొప్పున 60 నెలకి 1,60,000 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? అది ఇవ్వాలా. ఇంకోటి అన్నాడు, ఆడబిడ్డ పుడితే 30,000 ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాలు చాలా మంది ఆడపిల్లలు పుట్టు ఉంటారు. ఎవరికైనా ఇచ్చాడా? ఈ విధంగా 600 హామీలు ఇచ్చాడు మా 2014లో. నిజం మళ్ళీ మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, జగనన్న అమ్మఒడి పథకం మీ అందరికీ తెలుసు. ఈ రోజు 15,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ విధంగా వైఎస్ఆర్ రైతు ముఖ్యమంత్రిగా జగనన్న మనం పోయిన సంవత్సరం వచ్చారు. సుమారుగా 500 కోట్ల రూపాయలతో మా గౌరపాలెం తామరంలో KGH ఇచ్చిన హాస్పిటల్ బ్రహ్మాండంగా తయారవుతుంది. వచ్చి ఏడాది కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒకసారి ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు జగనన్న చేశాడు లేదా ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. బట్టి ఎంతమంది నాయకులు మన ఊరిని వేయలేరు, అలాగే మన సర్పంచ్లు వేయలేరు. అయ్యన్న పాత్రలు కూడా ఎన్నిసార్లు మన గొల్లలంటే సెంటిమెంట్ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. 40 సంవత్సరాలు బట్టి కూడా మన కృష్ణుడి గుడి కానీ, మన సెంటర్ నుంచి మన ఊరు దాకా కానీ కరెంట్ పోల్స్ కానీ ఎవరు ఇచ్చింది లేదు. మన గణేష్ గారు ఈ 5 సంవత్సరాల్లో ఇంపార్టెంట్ గా ఆ కరెంట్ స్తంభాలు, అలాగే కృష్ణుడి గుడి, స్కూల్ ప్రహారీ, అలాగే శ్మశానంలో బోరు, లోకల్ గుడి దగ్గర బోరు, అలాగే చాలా కార్యక్రమాలు చేశారు కనుక యావత్తు గ్రామ ప్రజలు మొత్తం చేసిన మంచిని గుర్తుంచుకొని రేపు మంచి మెజార్టీతో మన ఊరి నుంచి ఇవ్వాల్సిన కోరుతున్నామండి. ఒకసారి మీరు ఏదైనా 10 మంది వెళ్తే అయ్యన్న పదవికి చెప్పాలి, వాళ్ళ భార్యకి చెప్పాలి, వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి, వాళ్ళ చిన్న కొడుకు చెప్పాలి. ఇందులో ఎవడొప్పుకోపోయినా సరే మీ పని కాదు. అందుకనే మీరు 1 ఎమ్మెల్యే కావాలా, 4 ఎమ్మెల్యేలు కావాలా చుట్టూ తిరుగుతారని చెప్పి మీరు ఆలోచన చేసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన బూడి ముత్యాలరెడ్డి గారికి, నాకు కూడా 2 కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మీకు రేపు రాబోయే రోజుల్లో మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, జై జగన్, జై జగన్, మన గుర్తు, మన గుర్తు. నమస్కారం మరొకసారి ఆహ్వానం పలికిన మహిళలందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నారు. మరి మీ అందరికీ తెలుసు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో
మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరడానికి రావడం జరిగింది. ఒకసారి దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పాడో ఏం చేశాడో ఒకసారి నేను కూడా గుర్తు చేస్తాను. నేను ముఖ్యమంత్రి అయినంటే డ్వాక్రా మహిళలందరూ కూడా సెల్ ఫోన్ ఇస్తాన్నారు. మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చారమ్మా సెల్ ఫోన్లు? ఎవరికి ఇవ్వలే. ఇంకొచ్చిందా? అదే రాలే. కొంతకు వచ్చే ఉద్యోగాలు అడిగిందా? ఎవరికి ఇవ్వలే. అది కూడా ఇవ్వలే. ఇవ్వను అంటే ఈ విధంగా నమ్మకూడదు. మళ్ళీ బోటకు మోతాందాలతో వస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాను. కానీ మన జగన్ అన్న కేవలం 2 పేజీల మేనిఫెస్టోతో వచ్చాడు. మీ అందరి తాలూకు ఆశలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల 99% మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చెత్త నా కొడుకులు లిస్ట్ తీస్తే మొదటి పేరు అయ్యన్న పాత్రిక ఉంటది. అయ్యన్న పాత్రిక అంటే చెత్త నా కొడుకు ఎవడో ఉన్నారా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు. ఈలో మన గురించి మాట్లాడేదని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. సరే బ్యాలెట్ లో ప్రతి ఓటర్ కూడా వెతికి పేద ఎక్కడ గుర్తు మరి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. పెద్ద పోరాబోకి ఎవడని చెప్పి అందులో వచ్చిందంట. ఇలాంటి పోరాబోకులు మన గురించి మాట్లాడుకోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరచడం. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అసలు ఎవడికి మెడలు ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు. ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మాకూరపాలెంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవలసిన గౌరవ సాధనలో కూర్చున్నాం. అనందనే రాని ఒకసారి పార్టీ నాయకులందరూ కూడా ఆ ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు పెట్టారో మీ అందరికి తెలుసు. సరే బ్యాలెట్ లో ప్రతి ఓటర్ కూడా వెతికి పేద ఎక్కడ గుర్తు మరి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. పెద్ద పోరాబోకి ఎవడని చెప్పి అందులో వచ్చిందంట. ఇలాంటి పోరాబోకులు మన గురించి మాట్లాడుకోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరచడం. థ్యాంక్ యూ అన్నమ్మ. సభకు నా ధన్యవాదాలు. ఈరోజు మరి నర్సీపట్నం అసెంబ్లీ సంబంధించి 2024 అసెంబ్లీ సంబంధించి మరి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన పెట్ల ఉమాశంకర గణేష్ గారిని మరి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా మన రాజ్యసభలో రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా గణేష్ గారు అలాగే ఎంపీ అభ్యర్థిగా ముచ్చలరెడ్డి గారు మరి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు రాజ్యసభలో రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి 2,000 చెప్పిన 60 నెలకి 1,20,000 ఇస్తాడు. ఎవరికైనా ఇచ్చారా? బడికి వెళ్ళే తల్లికి ఇస్తున్నాం. ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లలు బడికి వెళ్తే చంద్రబాబు 1 పైసాని ఇచ్చారని చెప్పి మీరు ఆలోచన చేయాలి. కానీ మన ముఖ్యమంత్రి నర్సీపట్నం వచ్చారు. ఇక్కడనే 500 కోట్ల రూపాయలతో కేజీఎస్ కన్నా మించిన హాస్పిటల్ మరి వచ్చే సంవత్సరం మనం ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరి తాలూకా. కానీ మన జగనన్న ఏదైతే మాట ఇచ్చాడో 2,000 నుంచి 2,250, 2,500, 2,750, 3,000 కావాలంటే నా మేనిఫెస్టో పంపిస్తాను. ఆయన మన నాయకుడిని ఏమన్నాడు సంపద తెలుసు కదా మీకు. ఈ రోజు ఈ రాష్ట్రంలో చెత్త నా కొడుకు లిస్ట్ తీస్తే మొదటి పేరు అయ్యన్న పాత్రుడిదే. అయ్యన్న బాబు గణేష్ అన్న పేరు 100 మంది ఉన్నా సరే వెతికి మరి పేద గుర్తుపై ఓటేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. పెద్ద కొడుకు మరుగు చూడన్నాడు అది మీద సర్వే పెట్టినాడు చంద్రబాబు. 2 రాష్ట్రాలు కలిపినా ఈడంత పెద్ద పోరాబో గడవలేదని చెప్పి సర్వేలో వచ్చిందంట. అందుకని సరే బ్యాలెట్ లో
ప్రతి ఓటర్ కూడా వెతికి పేద ఎక్కడుందో గుర్తు మరి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. పెద్ద పోరంబోకు ఎవడు అని చెప్పి అందులో వచ్చిందంట. ఇలాంటి పోరంబోకులు మన గురించి మాట్లాడుకోవడం చాలా